హలో ఫ్రెండ్స్, నేను శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ఫుల్ విమెన్. ఫ్రెండ్స్, ఈరోజు జనరల్గా అందరూ చేసుకునే దోసకాయ పచ్చడిని చాలా టేస్టీగా కుదిరేటట్లు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. ఈసారి మీరు దోసకాయ పచ్చడి చేసేటప్పుడు ఇలా ఒకసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక మీడియం సైజు కొంచెం పచ్చిగా ఉన్న దోసకాయని తీసుకోవాలి. పచ్చడికి దోసకాయ ఎప్పుడు కూడా పచ్చిగా ఉండి ముక్క గట్టిగా ఉన్నప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అలాంటి ఒక దోసకాయని తీసుకుని దానిపైన ఉన్న చెక్కుని తీసేసుకుని లోపల ఉన్న విత్తనాలను కూడా తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక మీడియం సైజ్ దోసకాయకి గాను 3 మీడియం సైజులో ఉన్న టమోటాలు తీసుకోవాలి. ఈ పచ్చడికి టమోటాలు కూడా ఇలా దోరగా ఉన్నవైతే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో దోర టమాటాలను తీసుకుని వీటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకుందాం. టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకుని టమాటాలని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 5 లేదా 6 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటిని బాగా కలుపుతూ మరొక 10 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకునేటప్పటికి మనకి దోసకాయ ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది. ఇలా వస్తే మనకి దోసకాయ ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మరి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోకుండా జస్ట్ ఒక 5-6 పల్సులు ఇవ్వండి చాలు. చూడండి, పచ్చడిలాగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ రోట్లో రుబ్బుకున్నట్టుగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇంకా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. దీనిపైన ఇంకా మనం తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా దోసకాయ పచ్చడిని ఇలానే చేస్తారా? మరి మీరు ఎప్పుడు ఇలా చేసి ఉండకపోతే ఈసారి చేసేటప్పుడు ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకుంటారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.